నమస్కారం అండి. మన రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించిన 90 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి టౌన్లో మనము ఈ మహిళలు మరియు బాలబాలికల మీద జరిగేటువంటి నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ జగదీష్ ఐపీఎస్ గారు, గుంతకల్ డిఎస్పీ గారు అయినటువంటి ఏ శ్రీనివాస్ గారు, మహిళా డిఎస్పీ సార్ అయినటువంటి మహబూబ్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మనకు గుంతకల్ మన మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సార్ వెంకటేష్ సార్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గుత్తి టౌన్లో ఉన్నటువంటి సుమారు 250-300 మంది వరకు మహిళలు దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున మహిళలకు ఎలాంటి సేవలు అందిస్తాము, వారికి చట్టంలో ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయటువంటిది, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు, సైబర్ ఫ్రాడ్స్, శ్రీ శక్తి యాప్, దీన్ని అన్నిటి, అలాగే గంజాయి నివారణకు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, వారు ఏ విధంగా దానికి మాకు ఇన్ఫర్మేషన్ కావచ్చు, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ మా నోటీస్ తీసుకొని వస్తే మేము పోలీస్ శాఖ తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేటువంటి అన్ని విషయాల మీద మనం ఈరోజు వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఇది మేము దైనందిక దినచర్యలో భాగంగా ప్రతిరోజు స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటిలో అందరూ పార్టిసిపేట్ చేయరనేటువంటి ఉద్దేశంతో ఇట్లా మా ఎస్పీ గారు సూచనల మేరకు ప్రతి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లలో ఈ కార్యక్రమాలు చేసి ఎక్కువ మొత్తంలో వాళ్ళు మహిళలు పార్టిసిపేట్ చేసి వారి అవగాహన పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు గుత్తి టౌన్లోని నిజాం షాదీఖానాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము పత్రికా విలేకరుల మూలకంగా తెలియజేసేది ఏమనంటే, ఎవరైనా మహిళలకు కావచ్చు, చిన్నపిల్లలకు కానీ, లేదంటే ఏదైనా ఇతర విషయాలు ఏమన్నా పోలీస్ సహాయం అవసరం ఉందంటే 100 డైల్ కావచ్చు, 112 నెంబర్కి కానీ, సైబర్ ఫ్రాడ్ ఉందంటే 1930 నెంబర్కి కానీ, లేదంటే ఏదన్నా ఎక్కడన్నా గంజాయి లేదంటే డ్రగ్స్ ఏమన్నా అమ్మేది ఉంటే 1972 నెంబర్కి కానీ కాల్ చేయాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము మొత్తం గుత్తి మండల ప్రజల్ని, టౌన్ ప్రజల్ని కోరేది ఏమంటే, రోడ్డు భద్రతా నియమాలు కూడా పాటించాలని, బయటకు వచ్చినప్పుడు సీట్ బెల్ట్, కార్లలో వెళ్తే సీట్ బెల్ట్, మోటార్ సైకిల్లో వెళ్తే హెల్మెట్ కంపల్సరీగా ఎంతమంది ఉంటే అంతమంది, 2 వ్యక్తుల కంటే ఎక్కువ ప్రయాణించలేదు. మోటార్ సైకిల్లో 2 కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని కోరుచున్నాము. దానివల్ల గాయాల తీవ్రత అనేది తగ్గుతుంది. దానివల్ల ఆ కుటుంబము రోడ్డు పాలు కాకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూచనలు చేయడం జరుగుతుంది. ప్రజలు వీటన్నిటి మహిళలు, బాలబాలికల భద్రతపై ప్రభుత్వం వారు 90 రోజుల ప్రణాళిక ప్రతి నియోజకవర్గంలో డైలీ ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుత్తి పట్టణ సిఐ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి మహిళా పోలీస్ స్టేషన్ సిఐగా మహిళా సమస్యలపైన వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం గురించి ఈ ప్రోగ్రాంకి హాజరు కావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళు మహిళలు వాళ్ళు వర్క్ ప్లేస్లో కావచ్చు, లేదా వాళ్ళు కుటుంబంలో కావచ్చు, మరి ఏ ఇతర ప్రాంతంలో అయినా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు సమర్థవంతంగా పోలీస్ సహాయాన్ని పొంది ఇంటి దగ్గరే పోలీస్ సేవలు పొందుతూ సమర్థవంతంగా వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించుకొని పోలీస్ సేవలను ఉపయోగించుకొని సంతోషంగా ఎలా బతకాలి అన్న దాని గురించి అవగాహన కార్యక్రమం క్రియేట్ చేయడంలో భాగంగా మేము ఈరోజు శక్తి యాప్ యొక్క ఉపయోగాలు క్షుణ్ణంగా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అలాగే డ్రగ్స్కి సంబంధించి 1972 నెంబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళకు క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత సైబర్ క్రైమ్ జరిగినప్పుడు, వాళ్ళు ఆర్థికంగా లాస్ అయినప్పుడు ఇమ్మీడియట్గా 1930 నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళు ఎలాగా దాని నుండి నష్టపోకుండా బయటపడాలని, లేదా రకరకాల లింకుల ద్వారా, రకరకాల సోషల్ మీడియా యాప్ల ద్వారా వాళ్ళకి ఎదురయ్యే ప్రమాదాల నుండి వాళ్ళు ఆ సమస్య పరిష్కారం కాదేమో ఆందోళనకు గురై వాళ్ళకు ప్రాణ నష్టం కలిగించుకోకుండా పోలీసులు మేము ఉన్నాము, ఏ సమస్యనైనా మీకు ఏ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తామని వాళ్ళకు ధైర్యం కలిగించడం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా ఇవాళ తెలియపరిచి ప్రతి స్త్రీకి కూడా పోలీస్ సర్వీసులు ఈ విధంగా సమర్థవంతంగా అందుతున్నాయి, పోలీస్ సేవలు ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి సమస్యల నుండి మేము బయటపడుగుతామనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. సమర్థవంతంగా చాలామంది వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అందరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం. మన టౌన్ ఇన్స్పెక్టర్ కూడా ఈ ప్రోగ్రామ్కి మంచిగా సహాయ సహకారాలు అందించారు. కాబట్టి
మీడియా వాళ్ళు కూడా దీని గురించి విస్తృతంగా ప్రచారం చేసి మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.